హాయ్ అండి. ఈరోజు గ్రాండ్‌గా 'బాహుబలి ద ఎపిక్' అయితే రిలీజ్ అయిందండి. చాలా చాలా బావుందండి మూవీ అయితే చూసొచ్చిన. చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అండి. ఎందుకంటే జనరల్‌గా రాజమౌళి ఏది చేసినా ఒక ట్రెండ్ సెట్టారు. 2 పార్ట్‌లని కలిపి ఒక పార్ట్‌గా చేస్తే ఎలా ఉంటదని థాట్ వచ్చింది. సో, ఆ థాట్‌ని ఇంప్లిమెంట్ కూడా చేశారు. చాలా చాలా బావుందండి. సో, ఎక్కడ మనకొక 2 ఫిల్మ్‌లు కలిపి ఒక ఫిల్మ్‌లా చేశారన్న ఫీల్ కూడా రాదండి. అంత బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా ఎడిటింగ్ ఎవరు చేశారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనకు ఆల్‌మోస్ట్ 70-80 మినిట్స్ అయితే ట్రిమ్ చేశారండి. బట్ మనకు ఆ ఫీల్ కూడా రాదనమాట. అంత బాగా నరేట్ చేశారు. సో సెకండ్ హాఫ్ ఆల్రెడీ సూపర్ గా ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి సెకండ్ పార్ట్ ఆల్రెడీ 'బాహుబలి' ద కన్క్లూజన్ ఎంత బ్లాక్ బస్టర్ అందరికి తెలిసింది కదా. సో ఆ సెకండ్ పార్ట్ యాజ్ యూజువల్ చాలా బాగుందండి. సో మెయిన్ మనకి ఇక్కడ ట్రిమ్ చేసింది ఏంటంటే ఆ యుద్ధ సన్నివేశాలు కొంచెం తగ్గించారండి. అదొకటి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఆ తమన్నా మరియు ప్రభాస్ మధ్య ఉంటాయి కదా, ఆ లవ్ ట్రాక్ మొత్తం రాజమౌళి నోట్ తో చెప్పేశారనమాట. ఆ సీన్ అంతా కట్ చేసేసారు. నెక్స్ట్ ఆ పచ్చబొట్టిన సాంగ్ కూడా లేపేశారండి. సో మెయిన్ ట్రిమ్ అది ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ జరిగింది ట్రిమ్. సెకండ్ హాఫ్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ గా ఉంది. కొన్ని కొన్ని యుద్ధ సన్నివేశాలు కొంచెం లాంగ్ గా ఉంటాయి కదా ఫస్ట్ హాఫ్ లో, అవి కూడా ట్రిమ్ చేశారు. మనకు తెలియని కూడా తెలియదు అనమాట. సో అంత బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా చాలా క్రెడిట్ మాత్రం వాళ్ళకి ఇవ్వాలండి. సెకండ్ పాయింట్, మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. సో ఆల్రెడీ మనకు తెలిసింది కదా, కీరవాణి రాజమౌళి అంటే ఒక ట్రెండ్. సో బాగా ఎడిటింగ్ చేసినట్టున్నారు ఈసారి మ్యూజిక్ కూడా. సో ఎందుకంటే మనకు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తో పోల్చుకుంటే మ్యూజిక్ కొంచెం కొత్తగా అనిపించింది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ సెట్ చేసి, ఎందుకంటే అది 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా. సో దానికి అనుగుణంగా ఎలా ఉండబోతుంది మ్యూజిక్ అని చెప్పేసి కొంచెం మార్చారనమాట కొన్ని కొన్ని. సో మనకు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అది కూడా. సో చాలా బాగుంది అది కూడా. నెక్స్ట్ థర్డ్, రాజమౌళి క్రెడిట్ ఇవ్వాలండి. సో మెయిన్ మనం చెప్పాల్సింది, జనాలుగా అందరూ ఎందుకు ఇంత హైప్ వచ్చిందంటే ప్రభాస్ అన్నమాట. ప్రభాస్ ఆల్రెడీ, ఎందుకంటే ప్రభాస్ ని మామూలుగానే జస్ట్ ఒక 5 మినిట్స్ కనిపిస్తేనే జనాలందరికీ పూనకాలు వస్తాయి. సో అటువంటిది ఒక 3.5 అవర్స్ థియేటర్లు అంటే దద్దరిల్లిపోతాయి. సో అదొక కొత్త ఎక్స్పీరియన్స్. అందులో ఆ ప్రభాస్ వేరనమాట. 10 ఇయర్స్ బ్యాక్ అయితే ప్రభాస్ అదొక రాయల్ లుక్ లో ఉంటది. అదొక స్టైల్ అన్నమాట. బాహుబలి ఒక ఫ్రాంచైజీని క్రియేట్ చేశారు ఆయన. సో ఆయన కోసమైనా చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మూవీస్ కూడా ఇంకేమీ లేవు కాబట్టి. సో జనాలు చాలా ఇష్టపడుతున్నారు. సో అదొక రీజన్ అనమాట. సో ఇవన్నీ రీజన్ తో చాలా బాగా వచ్చింది మూవీ. సో ఎక్కడ అసలు బోర్ అయితే కొట్టదు. ఆల్రెడీ అందరికీ తెలిసింది కదా, బాహుబలి బ్లాక్ బాస్టర్. సో బుకింగ్స్ కూడా అదిరిపోయి ప్రీ సేల్స్ 6 crores వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో మూవీ అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఎక్కడ అసలు బోర్ అయితే నాకు కొట్టలేదు. సో మీరు ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో. సో మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే, చాలా మంది చెప్పారు కొత్త సీన్స్ యాడ్ చేస్తారు, కొత్త సీన్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. ఏమి సీన్స్ యాడ్ చేయలేదండి. యాజ్ యూజువల్ గా అదే ఉంది. కాకపోతే ట్రిమ్ చేశారనమాట. అదొక్కటేనండి. బట్ ఆ ట్రిమ్ చేసే విధానం చాలా బాగుంది. మనకు అసలు తెలియకుండా జరిగిపోయింది కాబట్టి ఇది ఒక మంచి మూవీ. ఇది ఒక ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూసినట్టు ఉంటది. నెక్స్ట్ ప్రభాస్ అభిమానులు, రానా అభిమానులు ఎవరైతే ఉంటారో రాజమౌళి, సో వాళ్ళంతా అభిమానులందరూ ఒకసారి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారనమాట. జనరల్ గా ఇది రీ రిలీజ్ కాబట్టి మనకి ఈ రోజు రేపు హడావిడి ఉంటుంది వీకెండ్ దాకా. మండే నుంచి యాజ్ యూజువల్ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు కూడా ఆడకపోవచ్చు, జస్ట్ ఒక 3 days వరకే. సో మిగతా ఆల్రెడీ మాస్ జాతర రెడీ అయిపోయింది కాబట్టి ఆ సినిమాకి ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే కొత్త మూవీ రిలీజ్ అంటే డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మూవీ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేశారు రాజమౌళి. సో మేబీ ఇది ఒక ట్రెండ్ అవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దేవర, పుష్ప, కేజీఎఫ్, కాంతారా చాలా ఉన్నాయండి. వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా ఉండబోతాయో నెక్స్ట్ మూవీస్ చూద్దాం మరి. సో ఏదైనా కొత్త ట్రెండ్ అయితే రాజమౌళి సెట్ చేశాడు. మీరు ఎవరైనా ఈ సినిమా చూసినట్లయితే మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.